ఫిబ్రవరి వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు డాక్టర్స్. ఎందుకు అంటే స్క్రబ్ టైఫన్ మీరు వినే ఉంటారు కదా ఈ కీటకం గురించి. పల్నాడు అండ్ విజయనగరంలో 3 చనిపోయినట్టుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 736 కేసులు నమోదయ్యాయి అంటున్నారు. అండ్ ఇది ఈ ఆగస్టు అంటే మొన్న ఆగస్టు నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఈ కీటకాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి, ఇన్ఫెక్షన్ సోకుతుందని అంటున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. స్క్రబ్ టైఫన్ అనే కీటకం తాకేలి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే మనం కరోనా అని, బ్లాక్ ఫంగస్ అని, అబ్బాబ్బా ఎన్నో రోగాలు వ్యాధులు వస్తున్నాయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కీటకం వల్ల ఇంకొక కొత్త రోగం వస్తుంది. అందుకని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి అని వైద్యులు కూడా సూచిస్తున్నారు. టేక్ కేర్.